భవిష్యత్తుకు బలమైన పునాదులు పడ్డాయి. రాయలసీమ శతాబ్దాల కాలంగా కరువు కోరల్లో చిక్కి శల్యమైపోయిన కారణంగా ఈ సీమకు భవిష్యత్తు ఉంటుందో లేదో అనే ఆందోళన, ఆవేదన అన్ని వర్గాల్లోనూ కొనసాగుతూ వచ్చింది. అయితే 14-19 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచిన చంద్రబాబు నాయుడు గారు దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారు. దాంట్లో ప్రధానంగా ఎన్టీ రామారావు గారి కలల రూపాలైన హంద్రీనీవా సుజల స్రవంతి కానీ, గాలేరు నగర్ సుజల స్రవంతికి కానీ సింహభాగం నిధులిచ్చి